ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ భూతాన్ని ప్రజలందరూ మమేకమై తరిమి కొట్టాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం అల్లూరి జిల్లా రాజోమంగి మండల ప్రధాన కేంద్రంలోని స్థానిక అల్లూరి సీతారామరాజు కూడలి వద్ద మండల అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ప్లాస్టిక్ వాడకం వల్ల ప్రజలకు పర్యావరణానికి కలిగే ప్రధానమైన నష్టాలపై డిప్యూటీ కలెక్టర్ అంబేద్కర్ విద్యార్థులు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్లాస్టిక్ పై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ వినూత్నమైన రీతిలో వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ రమణి, ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, ఎంపీటీసీ టీడీపీ అధ్యక్షుడు కొల్లపూడి పెద్దిరాజు, మండల ప్రజాపరిషత్ అధికారి లోకుల యాదగిరీశ్వరరావు, అలాగే తహసీల్దార్ అల్లు సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంటే తెలిసినా సరే దాన్ని మనం ఉపయోగిస్తున్నాం అన్నమాట. కాబట్టి మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది జనరల్గా ఒక 10 to 12 మినిట్స్లో మనం ఉపయోగిస్తాం. కానీ దాన్ని డిస్పోజ్ అవడానికి అంటే అది భూమిలో కలిసిపోవడానికి 1000 సంవత్సరాలు పడుతుందంటండి. మనం జూట్ బ్యాగులు కానీ లేదంటే అదర్ మెటీరియల్ కానీ వెదురుతో చేసిన బుట్టలు కానీ ఇవి కానీ మనకి భూమిలో కలిసిపోవడానికి ఒక 1 year కానీ ఒక 6 months కానీ 3 months కానీ ఉన్నట్లయితే పూర్తిగా భూములు అయ్యి కలిసిపోయి మట్టి అయిపోతాయి అన్నమాట. కానీ ఈ ప్లాస్టిక్ అనేది కలిసి మట్టి అవ్వడానికి 1000 సంవత్సరాలు పడుతుంది అనమాట. అంటే మన వాతావరణాన్ని ఎంత పాడు చేస్తున్నాం అనేది మనకు తెలియట్లేదు. కానీ మన జీవితంలో ప్లాస్టిక్ అనేది ఒక భాగం అయిపోయింది. కాబట్టి దాన్ని క్రమేణా అరికట్టాలన్నమాట అండి. ఇది ఒక్కసారిగా ఒక రోజుతోనే వచ్చే ప్రక్రియ కాదు. కానీ డైలీ వేజ్ లైఫ్లోనే మనం దాన్ని అరికట్టినట్లయితే ఒక కొద్ది రోజులకి పూర్తిగా ప్లాస్టిక్ అనేది బ్యాన్ అవుతుంది అనమాట.